ఓయూ విద్యార్థి జేఏసీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ఇంటిపై పలువురు జేఏసీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు క్షమాపణలు చెప్పాలంటూ ఫ్యాన్స్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై ఓయూ పోలీస్ స్టేషన్లో విద్యార్థి జేఏసీ ఫిర్యాదు చేసింది. తమకు బెదిరింపు కాల్స్తో వేధిస్తే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ హెచ్చరించింది. అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. డిసెంబర్ 4న సంఘటన జరిగితే దాదాపు 26-27 వరకు ఇట్లా స్పందన లేదు. మేము పోరాటం చేసిన ఫలితంగానే 2 కోట్లు వచ్చినాయని అక్కుసతోని. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు. ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు, నా ఇజ్జత్ తీసిండ్రు, దేశంలో నేను పేద స్టార్ని అని గొప్ప విర్రవీగలి ఏదైతే గొప్పగా చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది. ఉస్మానియా విద్యార్థులు నా తలను దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకం చేయనప్పుడు, మీరు అన్యాయం చేయనప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ అరే లంజా కొడుక నీవు ఎట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పురా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేమేం అల్లాటప్పగలం కానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అల్లు అర్జున్ మేము కనీసం 15 మంది వస్తే నేను తట్టుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి 8,000 మంది విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి ముట్టడి చేస్తే